మీడియా మిత్రులకి నమస్కారం. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు దాటింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినాం, అధికారంలో తీసుకొచ్చాం. కానీ సంవత్సరం దాటిపోయింది, వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఒక డిఎస్సిలో మాత్రమే 5,000 ఉద్యోగాలు కలిపి దానికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్నటువంటి 60,000 ఉద్యోగాలలో ఏ ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చింది కాదు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలలో వాళ్ళ ఉద్యోగాలు కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే. కాబట్టి తక్షణమే మాకు ఉద్యోగాల నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ అడుగుతలేం, మేము నోటిఫికేషన్లు అడుగుతున్నాం. తక్షణమే నోటిఫికేషన్ల సాధన కోసం నిరుద్యోగ విద్యార్థులంతా బలమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంతకుముందు ఇందిరా పార్క్ దగ్గర 3 సార్లు సభలు పెట్టినాం, సెక్రటేరియట్ ముట్టడి చేసినాం, విద్యార్థుల్లో కలిసి 2 సార్లు ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసినాం ఈ గవర్నమెంట్లో. అయినా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే ఏ మాత్రం కూడా పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకే మీ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం, శాంతియుత యుద్ధం ప్రకటిస్తూ ఉన్నాం. గాంధేయ మార్గంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులమంతా నిరసనకు దిగాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా రేపు 12వ తారీఖు నాడు, ఎందుకు 12వ తారీఖు పెట్టామంటే మాకిక్కడికి ప్రభుత్వం తరపున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు 29వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి విద్యార్థులతో చర్చలు జరిపారు. మేము 3 రోజులలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించి ముఖ్యమంత్రితో చర్చలు జరిపిస్తామని చెప్పారు. 3 రోజులు గ్యాప్ ఇచ్చారు. మేమేమంటున్నాం అంటే మీకు 15 రోజుల టైం ఇస్తున్నాం. రేపు 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖు వరకు, 11వ తారీఖు వరకు మీకు టైం ఇస్తున్నాం. ఆలోగా ముఖ్యమంత్రితో బహిరంగంగా ఇక్కడే సిటీ సెంటర్ లైబ్రరీలోనే చర్చలు జరపాలా. ఎందుకంటే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చి సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వెళ్ళిపోయాడు. అద్దంకి దయాకర్ గారు ఇక్కడికి వచ్చి మాట్లాడిరు. ఇంతకుముందు బల్మూరు వెంకట్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడిండు. అన్ని మాటలు ఒట్టి తూచు మాటలుగానే మారిపోతున్నాయి. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు మాకు సిటీ సెంటర్ లైబ్రరీలోకి వచ్చి చర్చలు జరపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు 11వ తారీఖులోగా సిటీ సెంటర్ లైబ్రరీలో వచ్చి చర్చలు జరిపి ఈ యొక్క మా యొక్క నోటిఫికేషన్ల పైన అధికారిక ప్రకటన చేస్తే మా ప్రోగ్రామ్ మేము ఆపుకుంటాం. లేదంటే ఆగస్టు 12వ తారీఖు నాడు నిరుద్యోగులంతా శాంతియుతంగా 33 జిల్లాలకు వెళ్ళి 10,000 మందికి తగ్గకుండా గాంధీ భవన్కి మీ చర్చల కోసం పోతున్నాం. వినతి పత్రాలు పట్టుకొని అక్కడ పోతున్నాం. మీరు గాంధీ భవన్ సాక్షిగా, మీ భగవద్గీత సాక్షిగా మీరు అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టోని అమలు చేయమన్నటువంటి నినాదంతో శాంతియుతంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి అన్ని లైబ్రరీలకు వెళ్ళి 10,000 మందితో గాంధీ భవన్కి వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. మీ యుద్ధానికి పోతలేం, వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం, శాంతియుతంగా చర్చలు జరపడానికి మేము పోతున్నాం. కాబట్టి పోలీస్ సోదరులు కూడా మాకు సహకరించి మా నిరుద్యోగులని ఉద్యోగులుగా మార్చడానికి, మీరు కూడా ఉద్యోగులుగా మారారు కాబట్టి మా నిరుద్యోగులు కూడా ఉద్యోగులకు మార్చడానికి మీరందరూ సహకరించాలని మేము పోలీసులకు కూడా విన్నవించుకుంటా ఉన్నాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే 12వ తారీఖు నాడు గనక మేము చేసిన ప్రోగ్రామ్కి ఆటంకాలు కల్పించి ఇబ్బందులకు గురి చేస్తే నిరుద్యోగ ఉద్యమం అంతకంతకు పెరుగుతుంది, తగ్గే పరిస్థితే లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నిరుద్యోగ ఉద్యమం ఎంత బలంగా జరిగిందో ఇవాళ నిరుద్యోగులలో కూడా అంతే ఆవేశాలు ఉన్నాయి. ఇక్కడ ఆవేశాలు చల్లారాలంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇవాళ జీపీఓ 5,000 మంది పాత విఆర్ఓలు సంబంధించిన వాళ్ళు ఎగ్జామ్ రాశారు. 5,006 మంది మాత్రమే వాళ్ళ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యారు. మిగిలినటువంటి 5,950 ఉద్యోగాలు, నియర్ బై 6,000 ఉద్యోగాలు ఉన్నాయి. 6,000 ఉద్యోగాలకు సంబంధించి జీపీఓ సంబంధించి తక్షణమే ఎల్లుండంటే ఎల్లుండే నోటిఫికేషన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటు పోలీసు రిక్రూట్మెంట్ సంబంధించి
గత 3 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు నియమపత్రాలు ఇచ్చారు, ఆ ఉద్యోగాలు మీవి కావు కాబట్టి తక్షణమే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలా. దాంతోపాటు గురుకులాలలో, సాధారణ స్కూళ్ళల్లో, మోడల్ స్కూళ్ళల్లో చాలా ఖాళీలు ఉన్నాయి కాబట్టి అన్నిటిని కలిపి ఒక డిఎస్సి రూపంలో గురుకులాలు, మోడల్ స్కూల్ అన్నీ ఆ 3 సంబంధించిన నోటిఫికేషన్లు ఒకేసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా పవర్ సెక్టర్లో 5358 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయి కాబట్టి తక్షణమే 5358 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే డిప్యూటీ సర్వేర్ ఖాళీలు ఉన్నాయి, లైబ్రరీలు ఖాళీలు ఉన్నాయి, హార్టికల్చర్ ఖాళీలు ఉన్నాయి, ప్రతి డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి దాంట్లో సగమైన మీరు ఇవాళ గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. 2000 ఉద్యోగాలు గ్రూప్ 2, 3000 ఉద్యోగాలు గ్రూప్ 3, 1000 ఉద్యోగాలు గ్రూప్ 1 వేస్తామంటున్నారు. మీరు మొత్తం ఏమని చెప్తారు? దాంట్లో సగమైన తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇస్తే మా ఆందోళన విరమించుకుంటాం. లేదంటే ఖచ్చితంగా గాంధీ భవన్ని మేము చలో గాంధీ భవన్ పేరుతో శాంతియుతంగా వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇదొక పాయింట్. ఒకవేళ ఇది కూడా మీరు అయినా కూడా వెనకడుగేస్తే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లైబ్రరీలలో ఆమరణ నిరాహార దీక్షలు ప్రతి విద్యార్థి కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటు చేసి మా యొక్క నినాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం. మీరు అట్లా కూడా లొంగలేదంటే ఇక మా వంతు ఎటువైపు అవుద్దంటే మేము ఏ ప్రభుత్వానికైతే ఎదురుగా నిలబడి మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినామో మీరు ఇంకా సపోర్ట్ చేయకపోతే ప్రతిపక్షాల వాళ్ళని, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ వాళ్ళని, కమ్యూనిస్టులను కలుపుకొని మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ప్రతి పార్టీ కార్యాలయాన్ని ఇవాళ గాంధీ భవన్ ముందుకెళ్ళబోతున్నాం. ఒకవేళ వాళ్ళు స్పందించకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం కూడా ముట్టడి చేస్తాం. అందరిని ఏకం చేసి మహా నిరుద్యోగ ఉద్యమాన్ని నిర్మించి మీరు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలను ఖచ్చితంగా సాధించుకోమని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీంతో పాటుగా ప్రైవేటు రంగంలో మా వాటా ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్ పైన కూడా నాన్ ముల్కీ గో బ్యాక్ అనే మూమెంట్ని తీసుకోవడంతో పాటు ప్రైవేటు రంగంలో 80% స్థానికులకి రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి మూమెంట్ను కూడా దీన్ని ప్యారలల్గా ముందుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. తక్షణమే మా డిమాండ్ ఏంటంటే నోటిఫికేషన్ల సాధన. దీనికి సంబంధించి ఆగస్టు 12వ తారీఖు నాడు చలో గాంధీ భవన్, నెక్స్ట్ ఆమరణ నిరాహార దీక్ష, ఆ తర్వాత ప్రతిపక్షాల పార్టీ కార్యాలయ ముట్టడి కార్యక్రమాలని చేయాలని చెప్పేసి నిన్న సిటీ సెంటర్ లైబ్రరీలో విద్యార్థులతో మీటింగ్ పెట్టుకొని నిర్ణయించడం జరిగింది. ఈ సమాచారాన్ని మీరు అధికారిక సమాచారంగా భావించాలని చెప్తున్నాం. రేపు మొత్తంగా అందరు ఢిల్లీకి వెళ్ళి తట్టబుట్ట చదువుకొని వస్తారు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా వాళ్ళకు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఆనే దీక్షలు మొత్తంగా కొనసాగించమని చెప్పండి. ముఖ్యమంత్రి ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్పండి ఆయన మీ చిత్తశుద్ధి ఉంటే. అంటే జయలలితకున్న పవర్ నీకు లేదా? అంటే ఈయన రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మాటకారి మాత్రమే, మైక్ పట్టుకొని మాట్లాడే వ్యక్తే కానీ చేతల వ్యక్తి కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆనే కూర్చోండి. మీ ఇచ్చిన దాకా పార్లమెంట్లో బిల్లు అయిపోయిన దాకా మీ ఆంచి కదలమని చెప్పేసి కాంగ్రెస్ నాయకులందరూ మొత్తం ఆనే కూర్చోండి. 3000 మంది ఆనే కూర్చోండి. ప్రభుత్వం ఎందుకు ఇది రాదు? ఇక్కడ ఇందిరా పార్క్ 15 రోజుల పాటు దీక్ష పెట్టండి. ఎందుకు వెళ్ళా ప్రభుత్వం? ఏదో మేము షోపు డబ్బులు చేస్తాం, ప్రోగ్రామ్ చేస్తాం, ఇస్తున్నాం, ఏదో నాటకాలు ఆడడం కోసం మాత్రమే వాళ్ళ కాంగ్రెస్ ఆడుతున్న ఒక దొంగ నాటకం తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ జాతీయ నాయకుడు అదే జంతర్ మంతర్ దగ్గర బలంగా కూర్చోమని చెప్పండి, 1 మంత్ కూర్చోమని చెప్పండి. దేశవ్యాప్తంగా మొత్తం చర్చ జరుగుతుంది, బీసీల గురించి ముందు పోవడానికి అవకాశం ఉంటాయి. అవన్నీ ఏం చేయరు. షోపు డబ్బు కోసం నిన్న పోయి ధర్నా చేశారు. మరి మంత్రులంతా ఆనే వచ్చి ఢిల్లీకి నుంచి హైదరాబాద్ రావద్దు మరి రేవంత్ రెడ్డి. ఎందుకంటే జయలలిత గారు ఢిల్లీకి పోయారు. ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాతనే మా తమిళనాడు అడుగుపెట్టి చెన్నైలో అడుగుపెట్టింది. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత హైదరాబాద్ అడుగుపెట్టు. నీకు అంత సినిమా ఉందా? నీకు నువ్వు అక్కడ పోయి మీ పార్టీ అధినేతలని వాళ్ళని గొప్పగా పోవడం కోసమే నేను మీటింగ్ పెట్టినట్టుంది కానీ నిజంగా రిజర్వేషన్ల సాధన కోసం మీరు ఫైట్ చేస్తున్నట్టుగా కనబడతలేదు. అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేస్తారు తప్ప నిజంగా బీసీ రిజర్వేషన్ల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే 50 ఏళ్ల కాలంలో ఎందుకు అమలు చేయలేదు? 75 సంవత్సరాలు అయితే ఎందుకు అమలు చేయలేదు? వాళ్ళ దొంగ నాటకాలు ఆడుతున్నారు. సరే నాటకాలు ఆడతారు, ఏమైనా చేయండి, సాధించే వరకు ఢిల్లీనే కూర్చొని ముఖ్యమంత్రి తిరిగి రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కానీ లీడర్లు కానీ అసలు 2 లక్షలను మేము ఎక్కడ అనలేదు అని చెప్పేసి అంటున్నాం. ఏం చెప్తారు? వాళ్ళకి మేనిఫెస్టో తీసి వాళ్ళ ముఖాన కొడితే కానీ వాళ్ళ ముఖానికి అతికియాలి. వాళ్ళ ముఖాలకు అతుకు పెడితే, మేనిఫెస్టో అతుకు పెడితే అది కనబడుతుంది. చదువుకోలేదేమో పాపం. అంటే వాళ్ళు మేనిఫెస్టో లేని సోయి లేకుండానే
అసెంబ్లీలో చట్టసభల్లో వ్యక్తులుగా మారుతారంటే వాళ్ళకు ఆ చట్టసభల్లో కూర్చునే అర్హత లేదు. వాళ్ళు ఎమ్మడే రాజీనామా చేయాలి. మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు మేము అన్నటువంటి దుర్మార్గులు ఎమ్మడే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళకి తెలియకపోతే ఇంకోటి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము శాంతియుతంగానే గాంధీ భవన్ పోతున్నాం. ఎందుకంటే మీరే మీ పార్టీ ఇచ్చింది ముందుగాల. ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మీరు మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏప్రిల్లో ఫేజ్ 1, సెప్టెంబర్లో ఫేజ్ 2 అని చెప్పేసి 2 సార్లు పెట్టారు. కాబట్టి తక్షణమే ఇవ్వాలన్న ఒక డిమాండ్లతో మేము కొనసాగిస్తూ ఉన్నాం. ఇది అయిపోయినాక రాష్ట్ర వ్యాప్తంగా హంగర్ స్ట్రైకులు చేస్తాం. అవసరమైతే మళ్ళీ టీఆర్ఎస్ భవన్ కూడా ముట్టడిస్తాం. హైదరాబాద్లో మహాగర్జన సభ కూడా పెడతాం. అవసరమైతే అన్ని జిల్లాలు తిరిగి నిరుద్యోగులంతా ఏకం చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా వాటా 30 లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర పేరు నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షలు, పేరు నమోదు లేని వాళ్ళు 30 లక్షలు ఉంటారు. 60 లక్షల మంది ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభాలో 20% మంది యువకులే ఉన్నారు. ఆ యువకులు కనుక తలుచుకుంటే రేపు మీకు స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా ఊర్లలోకి వస్తే అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 3-4 సార్లు అడ్డుకున్నారు. ప్రతి ఊర్లో ఒక ఎమ్మెల్యేకి చిరాకు పెట్టే విధంగా ఉంటే ఎమ్మెల్యే మరో గ్రామాన్ని పోగలుగుతాడా? అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి తక్షణమే మాకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సి చెప్తాను. ప్రభుత్వం పిలుస్తుంది అనుకుంటున్నాను. చర్చలకు సంబంధించి ఎవరైనా డెలిగేషన్ మాకైతే నమ్మకం లేదు. అద్దంకి ఏదో అనుకోకుండా ఆయన అద్దంకి వచ్చి ఎవరైనా ఈడికే రావాలి. మీ అధినేత రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు మీకేం నొప్పి ఇక్కడ రావడానికి? సమస్యలు మేము చెప్తున్నాం కదా, మేము పోం అక్కడికి. 10 మంది వాళ్ళకి రావాలి. ఇప్పుడు అలా అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలు తయారు చేసుకుందు ఎన్నికల ముందు ఈడికెందుకు వచ్చారు? ఇప్పుడు జాతీయ నాయకుని పట్టుకొచ్చిరి, ప్రియాంక గాంధీ పట్టుకొచ్చిరి, ఈడున్నోళ్ళకి ఎందుకు సాధన అయితే లేదు? అంటే నిరుద్యోగులు భయపడుతురా? అంటే ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగులు భయపడి పరిపాలన చేస్తున్నా? మరి భయపడుతున్నట్టే కదా. ముఖ్యమంత్రికి వచ్చేందుకు నీకు దమ్ము లేదంటే నువ్వు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కూడా అనరుడివి. శాంతియుతంగానే కూర్చుంటాం, మాట్లాడుతాం. మాతో ముఖ్యమంత్రి వచ్చి డైరెక్ట్ చర్చలు జరిపి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. నిజంగానే వీడికి వచ్చి నోటిఫికేషన్ ప్రకటన చేస్తే నువ్వే హీరో అవుతావు కదా. విద్యార్థుల విషయంలో రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంది. అందుకే ఏ ముఖ్యమంత్రి రాని విధంగా సిటీ సెంటర్ లైబ్రరీకి రేవంత్ రెడ్డి వచ్చిన ఒక హీరోయిజం నీకే వస్తుంది కదా. మనం హీరో అవుతావా నువ్వు జీరో అవుతావా అనేది తెలుసుకోవాల్సింది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. దేశంలో మొదటి రాష్ట్రం నిరుద్యోగులు ఇట్లా ధర్నా చేయడం అని చెప్పేసి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు. ఆయన డిగ్రీ చదివి ఒక బీఈడీ చేసి లేదా యూనివర్సిటీలో చదివి ఏదన్నా ఒక్క ఎంట్రన్స్ అన్న, ఒక పీజీ ఎంట్రన్సో, ఒక బీఈడీ ఎంట్రన్సో, లేదంటే ఒక పిహెచ్డీ ఎంట్రన్సో, లేక ఒక గ్రూప్ 2నో, ఒక గ్రూప్ 1నో, ఒక సివిల్ సర్వీసో, దేనికో ఒక దానికి ముఖ్యమంత్రి గారు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి ఉంటే ఆయనకి పోటీ పరీక్షల మీద అవగాహన ఉంటుంది. ఒక ఎగ్జామ్ రాసినా మీకు తెలిసి చెప్పండి. ఒక ఎగ్జామ్ రాయాలని డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉందో లేదో కూడా నాకు డౌటే. ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఏ ఎంట్రన్స్లు రాయలేదు, నిరుద్యోగులకు సంబంధించిన పరీక్షలు ఏది రాలేదు. కాబట్టి ఆయనకు అవగాహన రహితంగా వీళ్ళు అడిగింది తేదీలు అడిగిరు, ఉద్యోగాలు వద్దని కాదు. ఉద్యోగాలు వద్దన్న దానికి, తేదీలు మార్చన్న దానికి అవగాహన లేకుండా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి దేశంలో ఉండరంటే రేవంత్ రెడ్డి అని అనుకుంటాను. మరి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చింది ఇక్కడికి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆయన రోడ్డు మీద అడుక్కునేటట్టు వ్యక్తి ఏమన్నా అంటే అదే లైబ్రరీకి రాహుల్ గాంధీ వచ్చారు, నిన్న అద్దంకి దగ్గర వచ్చారు కదా. అంటే అందరు నిరుద్యోగులు అడగకపోవచ్చు నీకు. ఎందుకంటే పోలీసులు కేసులు పెడతారు. ఇంటికాడ పోయి ముఖం చూపెట్టాలంటే నువ్వు ఉద్యమాలు చేస్తున్నావు, చదువుకుంటారు అనే క్వశ్చన్ చేస్తున్నా ముందుకు రాకపోవచ్చు. ఇవాళ అసెంబ్లీలో 119 మంది మాట్లాడుతురా, రాష్ట్రంలో ఉన్న 3.5 కోట్ల మంది మాట్లాడుతురుగా. 3.5 కోట్ల మంది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడతలేదు కదా. వాళ్ళ ప్రతినిధులుగా అసెంబ్లీలో కూర్చొని మీరు మాట్లాడుతురు. సేమ్ అట్లనే మేము కూడా నిరుద్యోగుల తరఫున మాట్లాడుతున్నాం. దీనికి రాజకీయాలు అంటగడితే ఎట్లా? మరి నేను ఆయన కొట్లాడింది మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినాం కదా. ఎన్నికల టైంలో మీ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపినప్పుడు మేము మంచోళం అవుతాము. ఇవాళ మాకు ఉద్యోగాలు అడిగితే మేము చెడ్డోళం అవుతాం. కాబట్టి రాజకీయ రంగులు మాకు పులవకండి. మేము బరాబరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతాం. ఏ ప్రభుత్వం వచ్చినా మాట్లాడతాం. రేపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని అడుగుతున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని అడుగుతున్నాం, గతంలో ఉన్న టీఆర్ఎస్ అడుగుతాం. ఎవరు వచ్చినా అడుగుతాం. మాకు రాజకీయాలతో సంబంధం లేకుంటే ఉద్యమాలు బలంగా చేస్తున్నాం. మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇవన్నీ ఎందుకు రాజకీయాలు ఎందుకు మాకు? మీరు నోటిఫికేషన్లు ఇస్తే సపరేట్గా కూర్చొని చదువుకుంటారు కదా. విద్యార్థులంతా బయటికి ఎందుకు వెళ్తారు? వాళ్ళు రమ్మన్నా రారు. తర్వాత మేము లీడర్షిప్ చేయాలని బయటికి రమ్మన్నా ఒక్క విద్యార్థి కూడా రాడు. నోటిఫికేషన్లు ఇవ్వండి, వస్తగా 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వండి. ఒక్క విద్యార్థి రోడ్డు మీద అడిగితే మాట్లాడండి. ముట్టడి కాదు, శాంతియుతంగా వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం. ముట్టడి కోసం పోవట్లేం. గాంధీ భవన్ మీద పోయేది శాంతియుతంగా ర్యాలీగా పోయి వినతి పత్రాలు ఇవ్వడానికి పోతున్నాం, కానీ ముట్టడికి పోవట్లేం. కాబట్టి ఆ విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు గుర్తించుకొని దానికంటే ముందే చర్చలు జరిపితే మా ముట్టడి కూడా ప్రోగ్రామ్ అని క్యాన్సిల్ అవుతుంది.